వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. ఏపీలో కూటమి పార్టీ ప్రభుత్వానికి హరిహర వీరమల్లు సినిమాపై ఉన్న ప్రేమ ఈ రాష్ట్రంలో రైతులపైన కానీ పేద ప్రజలపైన కానీ లేదు. ఈ వీడియోను చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఉప ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారు హరహర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే దానికి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక టికెట్ 600 300 మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను పెంచుకుంటా ఉన్నాను. అయ్యా నీ ప్రభుత్వం వచ్చింది నీ సినిమా టికెట్లు పెంచుకోవడానికి కాదు. రైతులు మామిడికాయలు 2.5 రూపాయలు 3 రూపాయలకి రైతులు మామిడికాయ కేజీని అమ్ముకుంటా ఉంటే నీ సినిమా టికెట్ మాత్రం 600 300 రూపాయలకి తీసుకొని పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదవాళ్ళ కోసమే నేను వచ్చాను, ప్రశ్నించడానికే నేను వచ్చానని నువ్వు చెప్పుకుంటా పవన్ కళ్యాణ్ గారు. ఇది అన్ని చూస్తే ప్రశ్నించడానికి వచ్చినట్టు అనిపించలేదు. నువ్వుగా అభివృద్ధి అవ్వాలి, నువ్వు పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రంలో అని చెప్పే విధానం పైన నువ్వు నడుచుకుంటా ఉన్నావు అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో రైతులను గాలికి వదిలేశారు, కార్మికులను గాలికి వదిలేశారు, అలాగని విద్యార్థులను గాలికి వదిలేసినారు, మహిళలను గాలికి వదిలేసినారు. మీ సంపద రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపద మాత్రం రోజు రోజుకి పెంచుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడు బాగుండాలి, పేదవాళ్ళు నిరంతరం వాళ్ళు నోట్లోకి ముద్దపోవాలని ఎంతో శ్రమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదేదో చెప్పి ఎలక్షన్లకు ముందు ఆ పార్టీని వైసీపీని ఓడించేస్తాను అది ఇదని చెప్పినావు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు సమయానికి ఏదో చేదోడు వాదోడుగా ఉన్నాడు, అలాగా మనం అతన్ని వదిలేసి మిమ్మల్ని తెచ్చుకొని మీరు చెప్పిన అబద్దాల హామీల్ని నమ్మి మోసపోయినారు ఈ రాష్ట్ర ప్రజలు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు నీ సినిమా తీసిన నిర్మాత పైన ఉండే ప్రేమ ఏమే ఈ రాష్ట్ర ప్రజల పైన కనీసం అంత సీమంతైనా నువ్వు చూపిలేదు. అదేదో ప్రజలు అరుస్తా ఉన్నారు, ప్రజలు చేకొడతా ఉన్నారు, వాళ్ళు చేకొడతా నువ్వు అనుకుంటా ఉండవు. నెక్స్ట్ ఎలక్షన్లలో, రాబోయే ఎలక్షన్లలో ఈ కూటమి పార్టీకి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు తగిన విధంగా బుద్ధి మాత్రం చెప్తారు. నువ్వు రాష్ట్రంలో కాదు దేశానికే నాయకుడు అయిపోయినావని చెప్పుకుంటా ఉంటారు. మేమంతా కూడా ఆయన ఎవరు అంటా ఉంటాడు, టీవీ5 ఆయన ఎవరో శాంబశివరావు అంటా ఉన్నాడు, ఏదో నీ సినిమాకి వస్తా ఉంటే 10 రూపాయలు ఇచ్చి ఆపేసినావని. ఇవంతా డూపు మాటలు. ఒక సినిమా ఒక మీడియా ప్రతినిధిగా ఈగా ఉండుకొని అతను మాట్లాడుతుంటే మాటలో మీడియా సంస్థకే ప్రజలకి అందరికీ చాలా చిగ్గేస్తా ఉంది. దయచేసి ఈ టీవీలు, ఈ యూట్యూబర్లో, ఈ ఇన్స్టాగ్రాముల్లో డబ్బా కొట్టేది మానేసి ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం బాధపడేది చూడండి. అలాగని బాధపడతాను జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాధ పెట్టాలని మీరు చూస్తే మీకు ఈ రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరుండాలి. దయచేసి ఈ పగల్బల్కులు పలికేది ఆపేసి ఈ పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలు, దర్శకులు వాళ్ళకి కొమ్ముగా ఇవ్వకుండా నీకు ఓట్లేసి గెలిపించినారే పేద ప్రజలు, వాళ్ళని కాపాడేదానికి చూడమని ఈ కూటమి పార్టీకి ఒక సామాన్యుడిగా, ఒక రైతుగా, ఒక కార్మికుడిగా అన్ని విధాలా చెప్తా ఉన్నాను. మీరు మాత్రం ప్రజల్లో ఫ్లాప్ అయిపోయినారు. మీ టీవీలు, మీ పబ్లిసిటీ మిమ్మల్ని కాపాడదు. ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు తగిన విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు.